the online class. So last class lo diseases అనేవి చెప్పుకున్నాం, symptoms of plant diseases చెప్పుకున్నాం కదా. So today topic is principle of plant disease control. Principle of plant disease control. So principle of plant disease control లో మనం plant diseases ని కంట్రోల్ చేయాలంటే కొన్ని ప్రిన్సిపల్స్ ని మనం యూజ్ చేయాలన్నమాట. సో ఆ ప్రిన్సిపల్స్ అనేవి ఏంటి అంటే ఫస్ట్ వన్ అవాయిడెన్స్ ఆఫ్ ప్యాథోజన్, ఎక్స్క్లూషన్ ఆఫ్ ప్యాథోజన్, reduction or eradication of pathogen and resistance to pathogen, integrated approach. These are the 5 principles to use and control the plant disease. So ఈ 5 principles ని ఉపయోగించి plant diseases ని కంట్రోల్ చేయాలన్నమాట. So first one avoidance of pathogen, exclusion of pathogen, reduction or eradication of pathogen, resistance to pathogen, integrated approach. In this first one avoidance of pathogen పేరులోనే ఉంది, ఏం చేయాలి? ప్యాథోజన్ ని అవాయిడ్ చేయాలి. సో అవాయిడెన్స్ ఆఫ్ ప్యాథోజన్ ని అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టు సెలెక్ట్ ది ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ జియోగ్రాఫిక్ ఏరియా. సో అక్కడ జియోగ్రాఫిక్ ఏరియా అనేది ప్రాపర్ గా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ జియోగ్రాఫిక్ ఏరియా దగ్గర వెక్టర్ ట్రాన్స్మిషన్ ఉండకూడదు, శానిటేషన్ కండిషన్స్ మెయింటైన్ చేయాలి, ప్యాథోజన్ డెవలప్మెంట్ అనేది అక్కడ ఉండకూడదు. సో ఈ మూడు ఇంపార్టెంట్ అన్నమాట. వెక్టర్స్ అనేవి ఎక్కువగా అక్కడ ఉండకూడదమ్మా. అండ్ డిక్రీజ్ అక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అండ్ జియోగ్రాఫిక్ ఏరియా సెలెక్ట్ చేసుకున్నప్పుడు అక్కడ ప్యాథోజన్ అటాక్ ఉంది, సాయిల్ కి ప్యాథోజన్ అటాక్ అనేది ఉండకూడదు, అండ్ వెక్టర్ ట్రాన్స్మిషన్ అనేది ఉండకూడదు, అండ్ శానిటేషన్ మెజర్స్ అనేవి మనం ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్వీట్ పొటాటోస్ ఉన్నాయనుకోండి. సో స్వీట్ పొటాటోస్ అనేవి స్కాట్లాండ్ లో ఎక్కువగా గ్రో చేస్తారు. ఎందుకంటే అక్కడ ఎఫిడ్ అనే వైరస్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఎఫిడ్ అనే వైరస్ వల్ల ఆ పొటాటోస్ అనేవి ఎక్కువగా స్పాయిలేజ్ అవుతాయి. సో అలాగా మైక్రోఆర్గానిజం ప్యాథోజన్ గ్రో అనేది తక్కువగా ఉన్న జియోగ్రాఫిక్ ఏరియాని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సెకండ్ వన్ సెలెక్షన్ ఆఫ్ ఫీల్డ్. సో సెలెక్షన్ ఆఫ్ ఫీల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ ఫీల్డ్ కనుక చూసుకుంటే అండ్ సోయింగ్ అనేది ఈజీగా ఉంటుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సోయింగ్? సో సోయింగ్ అంటే విత్తనాలని చల్లడానికి సోయింగ్ అని అంటారు. అలాగే ఇక్కడ వాటర్ డ్రైనేజ్ కండిషన్స్ ని మెయింటైన్ చేయాలి. సెలెక్షన్ ఆఫ్ ఫీల్డ్ లో వాటర్ డ్రైనేజ్ కండిషన్స్ ని మెయింటైన్ చేయాలి. అండ్ క్రాప్ షుడ్ బి షోన్ ఇన్ ఏ సేమ్ ఫీల్డ్, ఒకే ఫీల్డ్ లో క్రాపింగ్ అనేది ఉండాలి. అండ్ డ్రైనేజ్ కండిషన్స్ ని ఇక్కడ మెయింటైన్ చేయాలి. అండ్ థర్డ్ వన్ చాయిస్ ఆఫ్ టైమింగ్ ఆఫ్ సోయింగ్. సో ఇక్కడ చాయిస్ ఆఫ్ టైమింగ్ ఆఫ్ సోయింగ్ అంటే విత్తనాలు చల్లే విధానం, అంటే అది ఏ సీజన్ లో చల్లుతున్నారు, ఇట్స్ రైనీ ఆర్ ఇట్స్ సమ్మర్. సో సీజన్ బేస్ చేసుకొని ఆ పంటని బేస్ చేసుకొని సోయింగ్ ని మెయింటైన్ చేయాలి. అండ్ తర్వాత చాయిస్ ఆఫ్ డిసీజ్ ఎస్కేపింగ్ వెరైటీస్. సో అక్కడ డిసీజ్ ప్యాథోజన్ అటాక్ చేసేవి ఏమి ఉండకుండా డిసీజ్ ఎస్కేపింగ్. ఓకేనా? ఎస్కేప్ అంటే ఏంటి? ఇప్పుడు ఎస్కేప్ అయిపోయారని అంటారు, అంటే తప్పించుకున్నారు. అలాగే ఇక్కడ డిసీజ్ ఎస్కేపింగ్. సో డిసీజ్ కలుగ చేసే హానికరమైనవి ఏమి లేకుండా ఉండడం చూసుకోవాలి. దట్ ఈస్ చాయిస్ ఆఫ్ డిసీజ్ ఎస్కేపింగ్ అవుతుంది. నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ డిసీజ్ ఫ్రీ సీడ్స్ అండ్ ప్లాంటింగ్ స్టాక్. మనం సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడే ఆ సీడ్స్ ని డిసీజ్ ఉంటుందా, సో అది ససెప్టబుల్ లేదా ఇన్సెప్టబుల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ప్లాంటింగ్ ఆఫ్ స్టాక్ అనేది ఇంపార్టెంట్. సో ఆ సీడ్ ప్లాంటింగ్ స్టాక్ ని సరైన సర్టెన్ టెంపరేచర్ లో అండ్ సరైన రేడియేషన్ కండిషన్స్ లో వాటిని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ కల్చర్ ప్రాక్టీసెస్. సో కల్చర్ ప్రాక్టీసెస్ అంటే నథింగ్ బట్ మెయింటైనింగ్ ఆఫ్ ద కల్చర్. అంటే అక్కడ ఏమొస్తుంది? సీడ్ కంట్రోలింగ్ కానీ ఆర్ క్రాప్ రొటేషన్ కానీ వస్తుంది, అది కల్చర్ ప్రాక్టీసెస్. సో దిస్ ఈస్ అవాయిడెన్స్ ఆఫ్ ప్యాథోజన్. మనం ప్యాథోజన్ ని అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ జియోగ్రాఫిక్ ఏరియా అనేది చూసుకోవాలి, సెలెక్షన్ ఆఫ్ ఫీల్డ్ అండ్ చాయిస్ ఆఫ్ టైమింగ్ ఆఫ్ సోయింగ్ అండ్ చాయిస్ ఆఫ్ డిసీజ్ ఎస్కేపింగ్ వెరైటీస్ అండ్ సెలెక్షన్ ఆఫ్ డిసీజ్ ఫ్రీ సీడ్ ప్లాంట్ స్టాక్స్ అండ్ కల్చర్ ప్రాక్టీస్. And second one is exclusion of pathogen. So exclusion of pathogen, it means quarantine measures ni first తీసుకోవాలి. Next seed certification ఉండాలి, plant disease notification ఉండాలి, and prevention of disease plants. In first one quarantine measures. So quarantine measures అంటే అర్థం ఏంటి? సో అంటే గవర్నమెంట్ కొన్ని యాక్ట్స్ ని ఇక్కడ తీసుకుని రావాలన్నమాట. సో ఇక్కడ 2 యాక్ట్స్ ఉంటాయమ్మా. అందులో ఫస్ట్ వన్ ఫెడరల్ క్వారంటైన్ యాక్ట్ ఒకటి, ఇంకొకటి DIP. సో ద మీనింగ్ ఆఫ్ DIP is డిసీజ్ ఇన్సెక్ట్ పెస్ట్ కంట్రోల్. డిసీజ్ ఇన్సెక్ట్ పెస్ట్ కంట్రోల్. సో ఈ యాక్ట్ ని తీసుకురావడం వల్ల ఉపయోగాలు ఏంటి? సో సర్టెన్ యాక్ట్స్ ఉండడం వల్ల సో ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఈ జియోగ్రఫిక్ ఏరియా దగ్గర ప్రాబ్లం ఉన్నా, ఫీల్డ్ చాయిస్ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉన్నా, సో బై యూజింగ్ దీస్ యాక్ట్ వల్ల ముందుకెళ్ళడానికి ఉంటుందన్నమాట. అది క్వారంటైన్ మెజర్స్. నెక్స్ట్ సీడ్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఓకేనా? సో సీడ్ సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో క్వారంటైన్ మెజర్స్, సీడ్ సర్టిఫికేషన్ తీసుకుంటేనే మనకి ఇక్కడ ప్యాథోజన్ అనేది
తక్కువగా ఉంటుంది, అసలు ప్యాథోజన్ అనేది ఉండకూడదు. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, డిసీజెస్ ని కంట్రోల్ చేస్తున్నాం కదండి. సో ప్యాథోజన్ డెవలప్మెంట్ అనేది అక్కడ ఉండకూడదు. అండ్ నెక్స్ట్ ప్లాంట్ డిసీజ్ నోటిఫికేషన్ అనేది ఇవ్వాలి. సో ఈ టైంలో ఈ నోటిఫికేషన్ ఉంటుంది. సో మీరు కొన్ని ఎగ్జామ్స్ రాస్తారు, కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారంటే నోటిఫికేషన్ త్రూ నోటిఫికేషన్ ద్వారా వెళ్తారు. అలాగే ఇక్కడ ప్లాంట్ డిసీజ్ నోటిఫికేషన్ అనేది ఉంటుంది. సో ప్లాంట్ డిసీజ్ నోటిఫికేషన్ ని బేస్ చేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అనమాట. క్రాపింగ్ అనేది ప్లాంట్ డిసీజ్ నోటిఫికేషన్ బేస్ చేసుకుని క్రాపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్ ప్లాంట్స్. ద మీనింగ్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్ ప్లాంట్స్ అంటే ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి ఇక్కడ సో విత్తనాలే కానీ ప్లాంట్ ప్రొడక్ట్స్ ప్లాంట్లే కానీ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు డిసీజ్ గా ఉన్న ప్లాంట్స్ ఏమన్నా ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాయా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ మేడం. సో ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్ ప్లాంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కనుక ఆగింది అనుకోండి, సో అన్ని కూడా కంట్రోల్డ్ గానే ఉంటాయి. అంటే ఒక ఏరియాలో ఒక డిసీజ్ అనేది ఎక్కువగా ఉందనుకోండి అమ్మా, సో అక్కడ పెరిగిన మొక్కలు వేరే చోటికి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల సో డిసీజ్ అనేది అక్కడ కూడా కలుగుతుంది. అది ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్ ప్లాంట్స్. ఇది ఎక్స్క్లూషన్ ఆఫ్ ప్యాథోజన్. అండ్ తర్వాత రిడక్షన్ ఆఫ్ ప్యాథోజన్. రిడక్షన్ ఆర్ ఎరాడికేషన్. రిడక్షన్ అంటే తగ్గించడం, ఎరాడికేషన్ అంటే నిర్మూలం, మొత్తం నాశనం చేసాడు. ఎరాడికేషన్ ఆఫ్ pathogen. So eradication of pathogen lo first maintain the culture, physical, chemical and biological. Culture, physical, chemical and biological. So culture lo em ostundante seed cleaning వస్తుంది, crop rotation వస్తుంది. seed ని క్లీన్ చేయాలి and crop rotation ని చేయాలి. and physical లో heat treatment వస్తుంది, radiation. physical అంటే physical methods, chemical methods యూస్ చేస్తాం కదమ్మా. సో heat treatment and radiation. and the chemical లో two important steps ఉంటాయి. one is protection, another one is disinfection. సో ప్రొటెక్షన్ లో సీడ్ ట్రీట్మెంట్ చేస్తారు, డిస్ఇన్ఫెక్షన్ లో ఫ్యూమిగెంట్స్ ని యూస్ చేస్తారు. బయోపెస్టిసైడ్స్ ఆర్ బయోఫర్టిలైజర్స్ ఆర్ ఫ్యూమిగెంట్స్ ని యూస్ చేసి టు కంట్రోల్ ద ప్యాథోజన్. అండ్ బయాలజికల్ అంటే నేచురల్లీ జరుగుతుంది విత్ యాంటాగోనిస్టిక్ మైక్రో ఆర్గానిజమ్స్. సో యాంటాగోనిస్టిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఓకేనా. సో యాంటాగోనిస్టిక్ దే యాక్ట్ ఎగెనిస్ట్ ప్యాథోజన్. సో ఎగెనిస్ట్ గా ఉన్న వాటిని యాంటాగోనిస్టిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు. అది బయాలజికల్ అంటే నేచురల్లీ విత్ యాంటాగోనిస్టిక్ మైక్రో ఆర్గానిజం. ఇది రిడక్షన్ ఆర్ ఎరాడికేషన్ ఆఫ్ ప్యాథోజన్ లో వస్తుంది. కల్చర్, ఫిజికల్, కెమికల్ అండ్ బయాలజికల్. ఇన్ దిస్ కల్చర్ సీడ్ క్లీనింగ్ అండ్ క్రాప్ రొటేషన్. ఫిజికల్ హీట్ ట్రీట్మెంట్ అండ్ రేడియేషన్. కెమికల్ ప్రొడక్షన్ ఒకటి, డిస్ఇన్ఫెక్షన్ ఒకటి. ప్రొడక్షన్ లో సీడ్ ట్రీట్మెంట్, డిస్ఇన్ఫెక్షన్ లో ఫ్యూమిగెంట్ ని యూజ్ చేస్తారు. బయాలజికల్ అయితే నేచురల్ విత్ యాంటాగోనిస్టిక్ మైక్రో ఆర్గానిజమ్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ టు ప్యాథోజన్. సో రెసిస్టెన్స్ టు ప్యాథోజన్ అంటే టు మెయింటైన్ సక్సెస్ఫుల్ మేనేజ్మెంట్. సో అక్కడ సక్సెస్ఫుల్ గా మేనేజ్మెంట్ చేసేసి అండ్ జెనెటిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ప్యాథోజన్ అనేది అక్కడ ఉంటుందండి. జెనెటిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ప్యాథోజన్. And the last one, integrated approach. So successful maintaining of the management processes and sustainable development management programs ni conduct cheyali. Adi integrated approach vastundi. So this is the principles of plant disease control. First one is avoidance of pathogen, and second one is exclusion of pathogen, and third one is reduction, eradication of pathogen, fourth one resistance of pathogen, and the last one is integrated approach. This is the complete class about the principles of plant disease control. Okay nandi. Thank you students.